హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీహాన్ జ్యువెలరీ కలెక్షన్స్ అండి. అందరికీ కూడా హాయ్ అండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ బటన్ అయితే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం ద్వారా వీడియో నోటిఫికేషన్ అంతా మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు. అండ్ టుడే వచ్చేటప్పటికి ఇంకొక మంచి క్లియరెన్స్ సేల్ వీడియో అండి. సో వాయిస్ ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు వాచ్ చేయండి. అండ్ కలెక్షన్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. చలో ఫ్రెండ్స్, బిఫోర్ దట్ బ్యూటిఫుల్ గివ్ అవే ఎండ్ ఆఫ్ ఆర్ మిడిల్ ఆఫ్ రివీల్ చేస్తానండి. డెఫినెట్గా స్టాక్ క్లియర్ కానివ్వండి, క్లియరెన్స్ సేల్ కానివ్వండి, ఇష్యూస్ ఉంటుందనే ఆర్డర్ ప్లేస్ చేయండి. సో ఇష్యూస్ లేకుండా చూసి పంపించండి, పిక్ పెట్టండి, ఒకసారి చూస్తాము. సో ఇలా ఏం ప్రొవైడ్ చేయలేమండి, ఎందుకంటే మనం వీడియోలోనే క్లియర్గా ఇష్యూస్ ఉంటుందని మెన్షన్ చేసినప్పుడు లేకుండా సెండ్ చేయండి అంటే మ్యాక్స్ మీరు అలా రిసీవ్ చేసుకోవడం వద్దు అనుకుంటే మీరు లైట్ తీసుకోండి. సో డెఫినెట్గా అయితే మేజర్గా ఎవరికి కూడా రీచ్ అవ్వదు. అండ్ కలెక్షన్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. చలో ఫ్రెండ్స్, ఐటమ్ నెంబర్ 1 అండి. ఓన్లీ 139 ప్లస్ షిప్పింగ్. డెఫినెట్గా మీకు 20 ఇంచెస్ ఆఫ్ లెంత్లో బ్లాక్ బీడ్ ఉంటుంది. సో ఐటమ్ నెంబర్ 1 కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి, ఇంకా క్లియర్గా చూపిస్తాను. సో మీకు మంచి మ్యాట్ ఫినిషింగ్లో డబల్ లాకెట్ వచ్చేస్తుందండి. చూడండి, ఇక్కడ అమ్మవారి దగ్గర కాస్తంత మనకి సిట్టింగ్ పొజిషన్లో కొంచెం వైట్ లుక్ అయితే కనిపిస్తుంది. మేబీ అలాంటి ఇష్యూస్ కానివ్వండి. బాగా డీప్గా చూస్తే ఇక్కడ రింగు కూడా తెలుస్తుందండి. బట్ ఏంటి అంటే రింగు కనిపించకుండా మనకి పైన లాకెట్ అనేది కవర్ అవుతుంది. అండ్ 2 లైన్స్లో బ్లాక్ బీడ్ వస్తుంది. 20 ఇంచెస్ ఆఫ్ లెంత్లో ఉంటుందండి. ఇక్కడ చూడండి, 2 బీడ్స్ దగ్గరికి జరిగి తీగ కనిపిస్తుంది. మేబీ అలాంటి ఇష్యూస్ ఏమన్నా ఉండిండొచ్చు. మైట్ అన్ఈవెన్ అనిపించినా వేర్ చేస్తే ఆ ఫీల్ ఉండకపోవచ్చు. అండ్ హుక్ లుక్ అయితే ఇలా ఉంటుంది. ఓవరాల్గా మీకు లాస్ట్ హ్యాంగింగ్ వరకు 20 ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉంటుందండి. ఇంత మంచి బిగ్ సైజ్ ఆఫ్ లాకెట్, మంచి మ్యాట్ ఫినిషింగ్లో 2 లైన్స్ బ్లాక్ బ్లీడ్. మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ 139 ప్లస్ షిప్పింగ్. సో బ్యాక్ లుక్ కూడా చూపిస్తాను. ఇట్లా మనకి ఫిక్సెడ్ డీ హుక్ వచ్చేసిందండి. అండ్ సైడ్ బై సైడ్ రింగ్స్ కూడా ఉంది కాబట్టి సో ఇది చూడండి, రింగ్కు బ్లాక్ బీడ్ ఎలా టై చేశారో కూడా క్లియర్గా చూపిస్తున్నాను. సో మీరు ఈ లాకెట్ ఇంకేదైనా ఐటమ్కి యూస్ చేసుకోవాలి అన్నా కూడా యూస్ చేసుకోవచ్చు. మంచి బెస్ట్ ప్రైస్ అండి. సో కావాలి అంటే విత్ ప్రైస్ స్క్రీన్ షాట్ పెట్టేసేయండి. ఓన్లీ 139 ప్లస్ షిప్పింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి లాంగ్ లెంత్లో చైన్ అండి. సో మనకి హుక్ వైజ్ కానివ్వండి, ఇట్లా రింగ్ సైడ్ బై సైడ్ రింగ్ విత్ హుక్ వస్తుంది. లాంగ్ లెంత్లో వచ్చేస్తుంది. ఓన్లీ 89 రూపీస్ అండి. ఓన్లీ 89 రూపీస్. సో మనకి 100 లోపు ప్రైస్ కాబట్టి మీరు యూస్ చేసేదాన్ని బట్టి లైఫ్ టైం అనేది ఉంటుందండి. ఇంకా క్లియర్గా చూపిస్తాను, లెంత్ కూడా క్లియర్గా చెప్తాను. బ్యూటిఫుల్ తాళీ చైన్ లాంగ్ లెంత్. సో మనకి డిజైన్ కూడా ఏంటి అంటే కొంచెం బోల్ టైప్లో రావడం వల్ల మనకి ఇట్లా డిజైన్ క్లియర్ కదండి, కొంచెం హెవీ అండ్ గ్రాండ్ లుక్గా ఉంది. బట్ మరీ లావుగా ఏం లేదండి, మరీ లావుగా ఏం లేదు. మీకు కూడా క్లియర్ అనే అనుకుంటున్నాను. గోల్డ్ ఫినిషింగ్ లైక్ చేసే వాళ్ళు అస్సలు మిస్ అవ్వద్దు. లైక్ గోల్డ్ ఫినిషింగ్ మీన్స్ ఇట్లా మంచి, కొంతమంది ఏంటంటే మ్యాటే లైక్ చేస్తారు కదా. సో ఆ వేలో చెప్తున్నాను. లైఫ్ టైం మాత్రం మనకి ప్రైస్కి వర్తబుల్గా ఉంటుంది. మీరు యూస్ చేసేదాన్ని బట్టి టూ గుడ్గా వస్తుంది. సో డిజైన్ అయితే ఇలా ఉంది. ఓవరాల్గా లెంత్ ఎంత ఉందో చెప్తాను. మనకి ఇట్లా చివర్లో ఇలా ఎస్ హుక్ అండ్ రింగ్ అయితే వస్తుందండి. ఎస్ హుక్ అండ్ రింగ్ అయితే వస్తుంది. సో రింగ్ టై చేసిన రింగ్ దీనికి స్టిక్ అయిన విధానం కూడా నేను క్లియర్గా చూపిస్తున్నాను. ఓన్లీ 89 రూపీస్ అండి. అండ్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది చూడండి, చాలా మంచి ఫ్లెక్సిబుల్గా ఉంది. లెంత్ అయితే చెప్తాను ఒకసారి. మీకు డెఫినెట్గా 24 ఇంచెస్ ఆఫ్ లెంత్లో అయితే ఉంటుందండి. డిజైన్ కూడా క్లియర్ అనే అనుకుంటున్నాను. బ్యూటిఫుల్ చైన్ విత్ మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ అండి. మంచి క్లియరెన్స్ సేల్ ప్రైస్ కూడా అనుకోవచ్చు. ఓన్లీ 89 ప్లస్ షిప్పింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐటమ్ నెంబర్ 3 అండి. మీకు టోటల్ కాంబో షార్ట్ లాంగ్ ఇయర్ రింగ్స్ హెడ్ పీస్ టోటల్ కాంబో 950 ప్లస్ షిప్పింగ్ అండి. యాక్చువల్లీ ఏంటంటే మనం రీసెంట్గా కాంబోస్ చూపించామండి. బట్ ఇందులో ఏంటి అంటే మీకు సీజెడ్ స్టోన్ ఎంత ఉందో గోల్డ్ ఫినిషింగ్ కూడా అంతే కనిపిస్తుంది అనమాట. లాస్ట్ మనం చూపించిన ఐటెంలో ఏంటి అంటే స్టోన్స్ తక్కువను గోల్డ్ ఫినిషింగ్ ఎక్కువగా కనిపించింది. సో ఇదేంటంటే డిజైన్ మొత్తంగా మనకి గోల్డ్ ఎంత కనిపిస్తుందో స్టోన్స్ కూడా అంతే కనిపిస్తుంది అనమాట. అండ్ మేబీ ఎక్కడన్నా స్టోన్స్ కొద్దిగా లైట్ అండ్ థిక్గా ఉండడం కానీ, మేబీ ఎక్కడన్నా కొద్దిగా బ్లాక్ లుక్ రావడం కానివ్వండి. సో ఏమైనా ఉన్నా కూడా ఓకే అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి. మీకు డెఫినెట్గా ఈ టైప్ ఆఫ్ సీజెడ్ కాంబోస్ మనకి 1000 లేనిది డెఫినెట్గా మూవింగ్ అయితే ఉండదండి. సో చైన్ కూడా మనకి హారంలో వచ్చిన డిజైన్ కూడా మంచిగా బ్రాడ్ లుక్కే ఉంది. ఇంకా హ్యాండ్లో పెట్టుకొని క్లియర్గా చూపిస్తాను. టోటల్ కాంబో ఐటమ్ నెంబర్ 3 టోటల్ కాంబో 950 ప్లస్ షిప్పింగ్.
అండ్ మీకు ఇయర్ రింగ్స్ చూడండి, స్మాల్ సైజ్ ఏం కాదండి, మంచిగా మనకి గ్రాండ్ లుక్కే ఉంది. ఇయర్ రింగ్స్ అండ్ టిక్కా లుక్ అయితే ఇలా వచ్చేసింది. బ్యాక్ సైడ్ పుషర్ బ్యాక్ వస్తుందండి. సో డెఫినెట్గా మనం పుషర్స్ పెట్టి తీయడం వల్ల స్టిక్స్ అయితే కాసంత బెండ్ కానివ్వండి, ప్లేటింగ్ రిమూవ్ అయినట్టు కానివ్వండి ఉంటే ఉండిండొచ్చు బ్యాక్ సైడ్ కాబట్టి మ్యాక్స్ అంత కనిపించకపోవచ్చు. మీకు రియల్గా మాత్రం చాలా మంచి లుక్ అయితే ఉందండి, చాలా మంచి గ్రాండ్ లుక్ అయితే ఉంది. సో మీకు లాకెట్ లుక్ కానివ్వండి, సైడ్ డిజైన్ కానివ్వండి క్లియర్గా చూపిస్తాను. సో డబల్ లాకెట్ లానే వచ్చింది. సైడ్ డిజైన్ అయితే ఇలా వచ్చేస్తుందండి. సైడ్ డిజైన్ అంతా కూడా ఇట్లా మనకి వైట్ స్టోన్ అండ్ మిడిల్లో పింక్ అండ్ గ్రీన్, మిడిల్లో పింక్ అండ్ గ్రీన్ అండ్ వైట్ కంటిన్యూషన్లో ఉంటుంది. మేబీ ఎక్కడన్నా కొద్దిగంత స్టోన్ డార్క్ లుక్ ఉంటే ఉండిండొచ్చు. సో ఈ డిజైన్ కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుందండి. ఇవి కట్ అవ్వడం కాదు, డిజైనే మనకి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ రింగ్ చైన్స్ లుక్ అయితే ఇలా వస్తుంది. బ్యాక్ సైడ్ చైన్ లుక్ చాలా చాలా బాగుంది. సో టోటల్ కాంబో లుక్ అయితే ఇది చూసేసేయండి. ఓన్లీ 950 ప్లస్ షిప్పింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి లాంగ్ లెంత్ రాణి హారం అండి, బ్లాక్ కలర్, ఓన్లీ బ్లాక్ కలర్ అవైలబుల్ ఉంది. ఫైనల్లీ 5 పీసెస్ అవైలబుల్ ఉంది. ఉన్న లాకెట్స్ చూపిస్తాను. సో కావాలి అంటే ఏ లాకెట్ కావాలి అంటే ఆ లాకెట్ టిక్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయండి. లేదు మొత్తం క్లమ్జీగా ఉంటే మాత్రం మీకు ఏదైనా పర్లేదు అన్న ఆర్డర్ ప్లేస్ చేయండి. సో మనకి ఈచ్ సైడ్ 5 లైన్స్ ఆఫ్ స్పినల్స్ వస్తుందండి. లాకెట్ కూడా మీకు చిన్న సైజ్ కాదు, మంచి బిగ్ సైజులో డబల్ లాకెట్ ఫుల్ ఆఫ్ సిజెడ్ స్టోన్ విత్ గోల్డ్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది. 25 ఇంచెస్ అయితే షోర్గా ఉంటుందండి. డెఫినెట్గా మీకు 450 అయినా మూవ్ అయ్యేటటువంటి ఐటము. అట్లీస్ట్ మనం 400 ఎబో తప్ప బిలో ఉండనటువంటి ఐటమ్ అండి. మనం ఇస్తున్న మంచి క్లియరెన్స్ సేల్ ప్రైస్ ఓన్లీ 350 ప్లస్ షిప్పింగ్ అండి. ఈచ్ రాణి హారము ఓన్లీ బ్లాక్ కలర్ అవైలబుల్ ఉంది, 350 ప్లస్ షిప్పింగ్. సో ఇంకొక 3-4 డిఫరెన్సెస్ అయితే ఉన్నాయండి, క్లియర్గా చూపిస్తాను. ఇవొక 2 డిఫరెన్సెస్. అండ్ మేబీ మాల మనకి ఇలా పట్టుకున్నప్పుడు మైట్ అనీవెన్ అనిపించవచ్చు అండి డెఫినెట్గా. సో వేర్ చేస్తే ఆ ఫీల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఓకే అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి. లాకెట్లు కూడా మంచి డబల్ లాకెట్ అండి, ఫుల్ ఆఫ్ స్టోన్తోని. ఇక్కడ హుక్ దగ్గర మాత్రం కొద్దిగా డిఫరెన్స్ అయితే తెలుస్తుందండి. హుక్ దగ్గర కాస్త వైట్ లుక్ అయితే తెలుస్తుంది. ఓకే అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి. లేదు మనకి ఛాన్స్ ఉంటే హుక్ నేను చేంజ్ చేసి పంపిస్తాను. విడిగా హుక్స్ ఉన్న దాన్ని బట్టి నేను చేంజ్ చేసి పంపిస్తాను. అండ్ మీకు లాకెట్లో ఉన్న స్టోన్స్ కొంచెం బ్రైట్ అనిపించవచ్చు, కొన్ని స్టోన్స్ కొంచెం లైట్ అనిపించవచ్చు. డెఫినెట్గా మీరు ఏ విధంగా కంపేర్ చేసుకున్నా కూడా, ఈవెన్ మనం లాకెట్స్ తీసుకోవాలి అన్నా కూడా ఇంత బిగ్ సైజ్ లాకెట్స్ మరీ టూ బిగ్ సైజ్ అన్నట్లు కాదండి, కానీ బిగ్ సైజ్ లుక్ అయితే ఉంటుంది. ఈవెన్ లాకెట్స్ తీసుకోవాలి అన్నా కూడా మనం ఇచ్చిన కాస్ట్లో ఉంటుందండి. డెఫినెట్గా ఈచ్ సైడ్ 5 లైన్స్ అండి, 2 లైన్స్ కాదు, 3 లైన్స్ కాదు, ఈచ్ సైడ్ 5 లైన్స్ వచ్చింది. 25 ఇంచెస్ ఆఫ్ లెంత్ వచ్చింది. ఇంకేం ఆలోచించొద్దండి. సో మ్యాక్సిమం ఇవి మరీ డీప్గా చూస్తే మనకి తెలియచ్చు. సో నేను అందుకే లాంగ్ బై జూమ్ బై క్లియర్గా చూపిస్తున్నాను. మీకు ఓకే అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి. ఓన్లీ ఈచ్ 350 ప్లస్ షిప్పింగ్. ఇందాక ఒక 2 మోడల్స్ చూపించాను కదండి, ఇవి ఒక 2 మోడల్స్. ఓవరాల్గా ఈ 4 మోడల్స్లో నుంచి మీకు ఏ లాకెట్ అయినా పర్లేదు అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి. ప్రతి లాకెట్ కూడా చాలా బాగుంది. ఈచ్ రాణి హారము 350 ప్లస్ షిప్పింగ్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐటమ్ నెంబర్ 5 అండి. ఈచ్ పెయిర్ 149 ప్లస్ షిప్పింగ్ అండి. మంచి మ్యాట్ ఫినిషింగ్లో బుట్టలు వచ్చేసింది. సో నేను ఇంకా హ్యాండ్లో పెట్టుకుని క్లియర్గా చూపిస్తాను. ఇందులో బ్లాక్, వైట్, గ్రీను, మెరూన్ 4 హ్యాంగింగ్ కాంబినేషన్లో అవైలబుల్ ఉంది. బట్ ఈచ్ 2 పెయిర్స్ మాత్రమే అవైలబుల్ ఉందండి. ఓన్లీ 149 ప్లస్ షిప్పింగ్. సో మీకు లెంత్ వైజ్ చూసుకుంటే మనకి చూడండి 3 ఫింగర్స్ ఫుల్ఫిల్గా ఉంది, లెంత్ బాగుంది. అండ్ హ్యాంగింగ్ మీకు ఇట్లా మూవింగ్ కూడా ఉంది. స్టడ్ పార్ట్లో డిజైన్ ఇలా ఉంది. కింద హ్యాంగింగ్లో వైటు, బ్లాకు, మెరూను, గ్రీను 4 కాంబినేషన్ ఉందండి. బట్ బ్యాక్ సైడ్ స్టిక్స్ మాత్రం మీకు డెఫినెట్గా ఇలా సన్నగా వచ్చేసింది. మేబీ కాస్త బెండ్ అయినట్టు కానివ్వండి, డెఫినెట్గా బెండ్ అయినట్టు అండ్ ప్లేటింగ్ రిమూవ్ అయినట్టు బ్యాక్ సైడ్ లుక్ అయితే ఉందండి. బట్ బ్యాక్ సైడ్ కాబట్టి మ్యాక్స్ అంతగా కనిపించకపోవచ్చు. బ్యూటిఫుల్ పుషర్ బ్యాక్ వచ్చేస్తుంది. ఈచ్ పెయిర్ 149 అండి. ఈచ్ పెయిర్ 149. డిజైన్ కూడా చూడండి చాలా బాగుంది. బుట్ట మొత్తం కూడా డిజైన్ అనేది ఇట్లా మెలికి డిజైన్ లాగా వచ్చేసింది బుట్ట పైన మనకి.
క్లియర్ కదండి. సో పాలిష్ కూడా మీకు మరీ డార్క్గా కాకుండా మీడియంగా చాలా ఎక్సలెంట్గా ఉంది. పెయిర్ 149 ప్లస్ షిప్పింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి 18 ఇంచెస్లో బ్లాక్ బీడ్ అండి. మనకి 2 లైన్స్లో బ్లాక్ బీడ్ వస్తుంది. ఇందులో హైలైట్ ఏంటి అంటే లాకెట్ అండి. ఇట్లా మనకి గోవిందనామం స్టైల్ లుక్లో కనిపిస్తుంది. ఫుల్ ఆఫ్ ఇట్లా మనకి అన్కట్ స్టోన్ లుక్ లాగా ఉంటుంది. మంచి స్టోన్ విత్ గోల్డ్ ఫినిషింగ్ కాంబినేషన్లో వచ్చేస్తుంది. సో యాజ్ యూజువల్గా చెప్పాను కదండి, 2 బీడ్స్ దగ్గరికి జరిగి మనకి ఎక్కడన్నా మాల తీగ కనిపించడం కానివ్వండి, మేబీ లాకెట్లో ఎక్కడన్నా కొద్దిగా స్టోన్ మీద ప్లేటింగ్ స్టిక్ అవ్వడం కానివ్వండి, స్టోన్ కొంచెం షైనింగ్ తక్కువ ఉండడం కానివ్వండి, స్టోన్ కొంచెం బ్లాక్ లుక్ కానివ్వండి, మేబీ ఈ టైప్ ఆఫ్ కంప్లైంట్స్ ఏమన్నా రీచ్ అయినా కూడా పర్లేదు అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి. 2 లైన్స్లో ఇంత మంచి గ్రాండ్ లాకెట్ తోటి ఓన్లీ 109 ప్లస్ షిప్పింగ్ అండి. ఓన్లీ 109 ప్లస్ షిప్పింగ్. సో నేను ఇంకా క్లియర్గా చూపిస్తాను. డాలర్ అనేది రియల్గా చాలా మంచి షైనింగ్ ఉందండి. స్టోన్స్ అన్నీ కూడా చాలా బాగా షైన్ అవుతున్నాయి రియల్గా. మీకు చాలా జూమ్లో కూడా చూపిస్తున్నాను చూడండి, మీకు కూడా తెలుస్తుంది. వైట్ ఇక్కడ మనకి నామం దగ్గర బ్లాక్ స్టోన్ వచ్చింది, పింక్ స్టోన్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది. ఈ లాకెట్కి సైడ్ రింగ్స్ ఉంది కాబట్టి మేబీ మీరు ఇంకేదన్నా ఐటమ్కి యూస్ చేసుకోవడానికి కూడా పాసిబుల్ ఉంటుంది. ఇలా 2 లైన్స్లో బ్లాక్ బీడ్ వస్తుంది అండ్ ఇలా ఎస్ హుక్ కూడా ఉంటుంది. ఓన్లీ 109 ప్లస్ షిప్పింగ్. మీకు బ్యాక్ సైడ్ కూడా తెలుస్తుందండి స్టోన్ సెక్యూర్డ్ ఎంత ఫిట్టింగ్ అనేది ఎంత సెక్యూర్డ్గా ఉంది అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి చాలా అంటే చాలా హెవీ అండ్ గ్రాండ్ లుక్ అయితే కనిపిస్తుంది చూడండి ఈ కాంబో కూడా సేమ్ ప్రైస్ అండి. ఐటమ్ నెంబర్ 7 950 ప్లస్ షిప్పింగ్ అండి. మీకు హారం చైన్ విడ్త్ చాలా గ్రాండ్గా ఉంది అండ్ యాజ్ యూజువల్గా మీకు ఎక్కడన్నా స్టోన్ బ్లాక్ లుక్ కానివ్వండి, స్టోన్ ఎక్కడన్నా కాస్త లోపలికి డమ్ అయినట్లు కానివ్వండి, షైనింగ్ అనేది కాస్త లైట్ కానివ్వండి, మేబీ ఇలాంటి కంప్లైంట్స్ ఏమన్నా రీచ్ అయినా పర్లేదు అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి. సో ఇందాక చూపించిన కాంబో సింగిల్ అండ్ ఇప్పుడు చూపించిన కాంబో కూడా సింగిలే ఉందండి. సో నేను హ్యాండ్లో పెట్టుకొని చాలా క్లియర్గా చూపిస్తాను, బట్ ఎంత గ్రాండ్గా ఉందో చూడండి. షార్ట్ అండ్ లాంగ్ అండ్ ఇయర్ రింగ్స్ అండ్ హెడ్ పీస్ అండ్ బ్యాక్ సైడ్ చైన్ టోటల్ కాంబో 950 ప్లస్ షిప్పింగ్. సో మనకి మిడిల్లో అయితే రామ్ పరివారు మోడల్ అయితే వచ్చేసిందండి. సో ఇందులో మాత్రం ఇది స్టాక్ క్లియర్ ఐటమ్ అని కూడా చెప్పుకోవచ్చండి. ఎందుకంటే చాలా రోజుల నుంచి మనకి ప్యాకెట్లో ఉండడం వల్ల మేబీ ఎక్కడన్నా కొంచెం లుక్ అనేది డిఫరెంట్గా ఉండిండొచ్చు. ఇక్కడ కనిపిస్తుంది ఏంటి అంటే బ్యాక్ సైడ్ పుషర్స్, బ్యాక్ సైడ్ స్టిక్స్ దగ్గర లుక్ అనేది చేంజ్ అయిందండి. కొద్దిగా బ్లాక్ లుక్ కూడా కనిపిస్తుంది స్టిక్స్ దగ్గర. మీకు బాగా జూమ్గా చూస్తే తెలియచ్చు. లాంగ్ బై కూడా చూపిస్తున్నాను, మీకు ఓకే అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి. బట్ చాలా అంటే చాలా మంచి గ్రాండ్ లుక్ అయితే ఉంది. ఒకసారి లాంగ్ వన్ కూడా చూపిస్తాను. మీకు హారం అంతా కూడా ఫ్లెక్సిబుల్ అండి. ఇందాక చూపించిన కాంబో కానివ్వండి, ఈ కాంబో కానివ్వండి, మీకు చాలా బ్రాడ్గా వచ్చింది చైను అండ్ చాలా ఫ్లెక్సిబుల్ కూడా ఉంది. అండ్ బ్యాక్ సైడ్ చైన్ వచ్చేటప్పటికి ఇలా ఇచ్చారు. చైన్ మాత్రం సన్నగా ఉందండి. సో హారం చూడండి ఎక్కడికక్కడ ఎలా ఫ్లెక్సిబుల్గా ఉందో. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి లాంగ్ లెంత్లో మనకి గోల్డ్ ఫినిషింగ్లో ఇట్లా లాంగ్ బ్లాక్ బీడ్ వస్తుందండి. ఫార్మింగ్ లుక్ ఉంటుందన్నమాట. సో మీకు లాకెట్ కానివ్వండి, ఐటమ్ కానివ్వండి, మంచి గోల్డ్ ఫీల్ అయితే ఉంటుంది. డెఫినెట్గా మీకు 30 ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉంటుందండి. ఒక హాఫ్ టు 1 ఇంచ్ అయినా ఎక్స్ట్రా ఉంటుంది. డెఫినెట్గా 30 ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉంటుంది. ఓన్లీ 270 రూపీస్ అండి. ఈ టైప్ ఆఫ్ ఫార్మింగ్ ఐటమ్ మీకు డెఫినెట్గా అబోవ్ ప్రైస్ అయితే మూవ్ అవుతుందండి. మనం ఇస్తున్న బెస్ట్ ప్రైస్ 270 ప్లస్ షిప్పింగ్. మీరు ఐటమ్ నంబరు విత్ ప్రైజు స్క్రీన్ షాట్ పెట్టగలిగితే ఏ ఐటమ్ అయినా సరే మీరు ఏది ఆర్డర్ ప్లేస్ చేయాలి అనుకుంటే ఆ ఐటము నంబరు ప్రైజు స్క్రీన్ షాట్ పెడితే ఫాస్ట్గా అవైలబిలిటీ చెప్పడానికి అవుతుందండి. లాకెట్ లుక్ అయితే చూపిస్తున్నాను చూడండి. మనకి ఒక మోడల్ వచ్చేటప్పటికి లోపల చెక్కుల్లాగా ఉంది, ఒక మోడల్ వచ్చేటప్పటికి జస్ట్ గోల్డ్ లాగా ఉంది. సో క్లియర్ కదండి. ఓన్లీ 270 ప్లస్ షిప్పింగ్. లాకెట్ కూడా మరీ బిగ్ సైజ్ అయితే కాదు, మీడియం సైజులో ఇచ్చేసేసారు. మీకు లాకెట్కి కూడా సైడ్ బై సైడ్ ఇట్లా బ్రోచర్స్ అయితే వచ్చేస్తుంది. ఇంకా హ్యాండ్లో పెట్టుకొని చూపిస్తాను. ఆల్రెడీ మంచి ఆఫర్ ప్రైస్లో పెట్టిన ఐటమేనండి. ఇప్పుడు ఇంకా మీకు ఒక 10 రూపీస్ లెస్కే వస్తున్నట్లు అనమాట. సో లాకెట్ లుక్ అయితే ఇది. ఇట్లా 2 లైన్స్లో బ్లాక్ బీడ్ వస్తుంది. ఇట్లా సైడ్ బ్రోచర్ వచ్చేస్తుంది. మళ్ళీ 2 లైన్స్లో బ్లాక్ బీడు.
అండ్ సైడ్ బ్రోచరు, ఇంకా రిమైన్ మొత్తం ఇలా ప్లెయిన్ వచ్చేస్తుంది. మంచి లాంగ్ లెంత్లో ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ బుట్టాస్ అండి. సైజ్ మాత్రం మనకి మీడియం సైజ్ ఉన్నా కూడా కింద బీడ్స్ అనేవి చాలా హైలైట్గా ఇచ్చారండి. బీడ్స్ అనేవి నిండుగా రావడం వల్ల చాలా మంచి లుక్ ఉంది. బ్యూటిఫుల్ పుషర్ బ్యాగ్తోనే వస్తుంది. పెయిర్ 149 ప్లస్ షిప్పింగ్ అండి. మ్యాట్ ఫినిషింగ్లో బుట్టలు అనగానే డెఫినెట్గా మనకు ఒక 200 వరకు జరుగుతాయండి. ఈ ప్రైస్లో అయితే మ్యాక్సిమం మనమే అనమాట ఇవ్వడము. సో నేను ఇంకా క్లియర్గా హ్యాండ్లో పెట్టుకొని చూపిస్తాను. పెయిర్ 149 ప్లస్ షిప్పింగ్ అండి. 3 డిఫరెన్సెస్ అయితే ఉంది. వైట్, మనకి పింక్, గ్రీన్లో కూడా ఒక డిఫరెంట్ లుక్ అయితే కనిపిస్తుంది. అంటే బీడ్స్ వల్ల మనకి డిఫరెంట్ లుక్ అయితే ఉంది. కింద హ్యాంగింగ్లో ఇచ్చిన బీడ్స్ మనకి ఆనెక్స్ బీడ్స్ ఎంత మంచి లుక్ ఉంటుందో నియర్లీ మనకి డిట్టో ఆనెక్స్ బీడ్స్ లుక్లో అయితే వచ్చేసింది. సో మీడియం సైజులో వచ్చేసిందండి. బీడ్స్ కూడా మనకి చిన్న బీడ్స్ కాదండి, కాసంత మీడియం సైజ్ బీడ్సే ఇట్లా నిండుగా ఇచ్చేసేసారు. పాల్ ఒకటి, గ్రీన్ ఒకటి. డిజైన్ మాత్రం ఇంకా మొత్తం సేమ్ టు సేమ్ వచ్చేస్తుంది మీకు. బ్యాక్ సైడ్ లుక్ కూడా చూడండి. టూ బిగ్ సైజ్ అయితే కాదు. మీకు క్లైమేట్ చేంజ్ మనం న్యాచురల్ వీడియో పోస్ట్ చేస్తాం కాబట్టి వీడియోలో మేబీ కొంచెం డిఫరెంట్ లుక్ ఉన్నా కూడా ఏ ఐటమ్ అయినా సరే నేను ఇచ్చే వాయిస్ డిపెండ్ చేసుకోండి. చాలా చాలా బాగుందండి ఐటమ్ అయితే మాత్రం. అసలు ఈ బుట్టలో హ్యాంగింగ్స్ హైలైట్, అసలు చాలా బాగున్నాయి. మీరు కూడా చూడండి, తెలుస్తుంది. ఏ పెయిర్ పిక్ చేసుకున్నా 149 ప్లస్ షిప్పింగ్ అండి. మీడియం సైజ్ టు బిగ్ సైజ్ అన్నట్లు ఉంటుంది. టూ బిగ్ సైజ్ అయితే కాదు, డెఫినెట్గా మీడియం సైజులో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ మొనాలిసా బీడ్స్ అండి. సో మనకి లుక్ వైజ్ ఏంటి అంటే రియల్ బీడ్స్ అండ్ రియల్ లాకెట్ సీజెడ్ స్టోన్ అన్నట్టు ఉంటుంది. బట్ ఇది ఫ్యాన్సీ మాల అండ్ ఫ్యాన్సీ లాకెట్ లుక్ అండి. సో ప్రీమియం క్వాలిటీ అన్నట్లు కాదు, బట్ లాంగ్ బై చాలా చాలా గ్రాండ్గా ఉంటుంది. ఉన్న కలర్స్ అన్నీ ఇదే నెంబర్తో చూపించేస్తాను. ఈచ్ మాల 139 ప్లస్ షిప్పింగ్ అండి. 24 ఇంచెస్ ఆఫ్ లెంత్ అయితే షోర్గా ఉంటుంది. కలర్స్ అయితే మీకు వీడియోలో క్లియర్ అనే అనుకుంటున్నాను. మరీ ఇంత ఈ కలర్ వచ్చేటప్పటికి లైట్ స్కై బ్లూ కలర్ అండి. మేబీ వీడియోలో డార్క్ కనిపిస్తుందేమో. లైట్ స్కై బ్లూ కలర్ వస్తుంది. మరీ లైట్ కాదు, మరీ డార్క్ కాదు. సో లాకెట్స్ అయితే మీకు లాంగ్ బై రియల్ సీజెడ్ స్టోన్ తోటి ప్రీమియం లుక్ అయితే ఉంటుంది. బట్ ఇవి ఫ్యాన్సీ ఐటమ్ అండి. స్టోన్ కానివ్వండి, లాకెట్ కానివ్వండి, ఫ్యాన్సీ లుక్ వచ్చేస్తుంది అనమాట. 24 ఇంచెస్ ఆఫ్ లెంత్లో ఉంటుంది. హ్యాండ్లో పెట్టుకొని ఒకసారి చూపిస్తాను. ఈచ్ మాల 139 ప్లస్ షిప్పింగ్. ఇప్పటి వరకు ఈ బీడ్స్ కలెక్షన్ తోటి మీరు మ్యాక్సిమం 99% అష్టలక్ష్మి అమ్మవారితోనే చూసింటారు. ఫస్ట్ టైం మనం అంతే మంచి ప్రైజ్కి ఇట్లా మన వితౌట్ గాడ్ మోటివ్ లాకెట్తో చూపిస్తున్నామండి. అండ్ హుక్ దగ్గర మీకు ఎలా ఉంటుంది అంటే ఇక్కడ కూడా మీకు డెఫినెట్గా ఫ్యాన్సీ లుక్ వచ్చేస్తుంది. లాకెట్ లుక్ అయితే ఇలా ఉంటుంది. మనం డీప్గా అబ్జర్వ్ చేస్తే తప్ప మ్యాక్సిమం లాంగ్ బై అంత తెలియకపోవచ్చు. సో మీరు వాయిస్ స్కిప్ చేసేసి ప్రీమియం క్వాలిటీ అనుకున్నాను అట్లా ఏం అనుకోవద్దండి. మేబీ ఎక్కడన్నా స్టోన్ రిమూవ్ అవ్వడం కానివ్వండి, మేబీ ఎక్కడన్నా స్టోన్ కొద్దిగా బ్లాక్ లుక్ రావడం కానివ్వండి, ఇంకేదన్నా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ కానీ రీచ్ అయినా పర్లేదు అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి. ఈచ్ మాల 139 ప్లస్ షిప్పింగ్. సో పింక్ కాంబినేషన్ ఒకటి. మరి మీకు ఈ పింక్ కలర్ మ్యాక్సిమం వీడియోలో చాలా లైట్గా కనిపించవచ్చండి, బట్ లుక్ అయితే బాగుంటుంది. ఇది ఒక కలర్. ఉన్న కలర్స్ అన్నీ సేమ్ నంబరింగ్తో చూపిస్తాను. ఈచ్ 139 ప్లస్ షిప్పింగ్. ప్రజెంట్ చూపించినంత వరకు మాత్రమే అన్ని సింగిల్ పీసెసేనండి. సో మనకి మూవింగ్ ఎలా ఉంటుంది అన్నట్లు అన్ని సింగిల్సే వచ్చిందనమాట. అన్ని సింగిల్స్ ఉన్నా కూడా మంచి క్లియరెన్స్ సేల్ ప్రైజే పెట్టాను. సో ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు. ఓన్లీ 139 ప్లస్ షిప్పింగ్ అండి. ఆల్రెడీ ఈ లాకెట్స్ని మనం హ్యాండ్లో పెట్టుకుని క్లియర్గా చూపించాం కాబట్టి సో ఓన్లీ కలర్ చేంజే కాబట్టి ఇట్లా డిస్ప్లే బాక్స్లోనే చూపిస్తున్నాను. అండ్ హుక్ వైజ్ కూడా ఎలా వస్తుంది అనేది క్లియర్గా చూపించానండి. బట్ చాలా మంచి గ్రాండ్ లుక్ అయితే ఉంది. వెరీ వెరీ లెస్ ప్రైస్ అండి.
డెఫినెట్గా మనం ఒక 200 అబోవ్ పెట్టి తీసుకున్న లుక్కే కనిపిస్తుంది. బట్ మనం ఇస్తున్న ప్రైస్ 150 బిలో అండి. అండ్ రెడ్ కలర్, మీకు ఏ కలర్ కావాలి అంటే ఆ కలర్ ఇట్లా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి. లాకెట్స్ కూడా మీకు చాలా వెయిట్లెస్గా అనిపిస్తుందండి, బట్ లుక్ వైజ్ మాత్రం చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా ఫ్యాన్సీ లాకెట్స్, ఫ్యాన్సీ స్టోన్స్ అండ్ ఫ్యాన్సీ లుక్కే ఉంటుందండి. మీకు వాయిస్ అయితే స్కిప్ చేయొద్దు, బట్ లాంగ్ బై మాత్రం చాలా చాలా గ్రాండ్గా ఉంటుంది. అండ్ ఇంకొక కలర్ అండి, మనకి సిరా బ్లూ అన్నట్లు కాకుండా బ్రింజల్ లైక్ ఆ కలర్ అనమాట. బట్ నేను ఎగ్జాక్ట్గా మెన్షన్ చేయలేకపోయినా కూడా మీకు వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తున్నాను. మీరు ఏ పీస్ పిక్ చేసుకున్నా 139 ప్లస్ షిప్పింగ్ అండి. సో ఓవరాల్గా ఉన్న పీసెస్ అన్నీ చూపించేసేసానండి. అన్నీ కూడా సింగిల్ పీసెస్ అనమాట. సో ఫాస్ట్గా అవైలబిలిటీ చెక్ చేయించుకొని పేమెంట్ చేసి ఆర్డర్ అయితే కన్ఫర్మ్ చేసుకోండి. మంచి రాణి పింక్ కలర్ అంటారు కదండి, సో అట్లా అనమాట. మేబీ లైన్స్ కొద్దిగా అనీవెన్ అనిపించినా కూడా వేర్ చేస్తే ఆ ఫీల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐటమ్ నెంబర్ 11 అండి. బ్యూటిఫుల్ మినీ పీసెస్ అనమాట. సో ప్రతిసారి కూడా మనం మినీ చౌకస్ చూపించినప్పుడల్లా వాయిస్ ఇస్తూనే ఉన్నామండి. కిడ్స్ అయినా పెద్దవారైనా ఎవరైనా యూస్ చేయొచ్చు. బట్ కిడ్స్ టు అడల్ట్స్ వరకు హెల్దీ నెక్ ఉంటే మాత్రం ఇక్కడ ఉన్నంత లెంత్ని బట్టి మీకు ఎక్స్ట్రా లింక్స్ అవసరమైతే విడిగా తీసుకోండి. ఆల్రెడీ ఇది మనం క్లియరెన్స్ సేల్ వీడియోలో పెట్టిన ఐటమేనండి. ఫైనల్లీ 3 పీసెస్ అవైలబుల్ ఉంది. ఈచ్ పీస్ 199 ప్లస్ షిప్పింగ్. 3 డిఫరెంట్ హ్యాంగింగ్స్తో అవైలబుల్ ఉంది. 3 డిఫరెంట్ హ్యాంగింగ్స్తో అవైలబుల్ ఉంది. ఈచ్ 199 ప్లస్ షిప్పింగ్. మంచి గోల్డ్ ఫినిషింగ్ వచ్చేస్తుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇట్లా సీజెడ్ స్టోన్ బాల్ అండి. మరీ బిగ్ సైజ్ కాదనమాట, చైన్కి తగ్గట్టుగా మీడియం సైజులో మల్టీ స్టోన్ బాల్తో ఉంటుంది. ఈ పీసెస్ అయితే మాత్రం మన దగ్గర చాలా చాలా ఫాస్ట్గా సోల్డ్ అవుట్ అయిపోతుందండి. లాస్ట్ వీడియోలోనూ చూపించాను, మళ్ళీ కూడా స్టాక్ మీకు చూపించేస్తున్నాను. సో సేమ్ చైన్ అంతా కూడా మ్యాక్సిమం సేమ్ ప్యాటర్నే వస్తుందండి. మేబీ మిక్సింగ్లో బాక్స్కి ఒక పీస్ వేరే చైన్ వస్తే రావచ్చు, బట్ 99% ఈ చైన్తోనే ఉంటుంది. ఎవరైనా యూస్ చేసుకోవచ్చు అండి. కిడ్స్, అడల్ట్స్, జాబర్స్, కాలేజర్స్ ఎవరికైనా చాలా చాలా బాగుంటుంది. మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్, ఓన్లీ 99 ప్లస్ షిప్పింగ్. మీకు చైన్ కూడా స్మూత్గా ఉంటుందండి. మేబీ లిటిల్ స్టిఫ్ అనిపించినా కూడా యూస్ చేసే కొన్ని నార్మల్ అయిపోతుంది. ఈ బాల్ మనకి ఇట్లా రొటేట్ కూడా అవుతుంది. సో చాలా బాగుంటుందండి. క్యూట్ బాల్, చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఫ్లెక్సిబుల్ కూడా ఉంటుంది. లైఫ్ టైం కూడా మీరు యూస్ చేసేదాన్ని బట్టి చాలా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రజెంట్ ఈ చంద్రహార చైన్స్ కూడా చాలా చాలా మంచి మూవింగ్ ఉందండి. మంచి మ్యాట్ ఫినిషింగ్లో 4 లైన్స్ ఆఫ్ చంద్రహారం చైన్ వచ్చేస్తుంది. ఓన్లీ 2 డిఫరెంట్ లాకెట్స్తో మాత్రమే అవైలబుల్ ఉందండి. ఈచ్ 259 ప్లస్ షిప్పింగ్. ఐటమ్ నెంబర్ 13, ఈచ్ 259 ప్లస్ షిప్పింగ్. సో లాకెట్స్ లుక్ కూడా క్లియర్ కదండి. మరీ బిగ్ సైజ్, మరీ బ్రాడ్గా, మరీ పెద్దగా ఉండే లాకెట్స్ కాదు. చైన్కి తగ్గట్టుగా చాలా బాగుంటుంది. అండ్ స్టెప్స్ అనేవి కూడా మనకి దగ్గర స్టెప్స్ వస్తుందండి. స్టెప్ బై స్టెప్ రాదు, దగ్గర స్టెప్స్ వస్తుంది. మీరు ఎక్కడైనా చూడండి, ఈ ఐటమ్ 300 పైనే తప్ప లోపలైతే మూవింగే లేదండి. మనం ఇస్తున్న బెస్ట్ ప్రైస్ 259 ప్లస్ షిప్పింగ్. అండ్ ఈ కట్టుతీగ విత్ క్రిస్టల్లో ఈ పీస్ కూడా అవైలబుల్ ఉందండి. రియల్గా చాలా బాగుందండి. ఈ ఫ్లవర్స్లో ఉన్న స్టోన్స్ అయితే చాలా మంచి షైనింగ్ ఉంది. హైలైట్ ఏంటి అంటే వైట్ ఫ్లవర్కి మిడిల్లో బ్లాక్ స్టోన్ రావడము, దట్టు ఇట్లా సింగిల్ లైన్లో క్రిస్టల్ విత్ కట్టుతీగ యాడ్ చేయడము. సో మీకు మంచి సన్న క్రిస్టల్ బీడ్ తోటి మొత్తం అంతా ఇట్లా గోల్డ్ కట్టుతీగతో మేక్ చేసేసారు. అండ్ హుక్ లుక్ కూడా ఇలా ఉంటుంది. మీకు డెఫినెట్గా 18 ఇంచెస్ ఆఫ్ లెంత్ అయితే ఉంటుందండి. అండ్ ఈ టైప్ ఆఫ్ కట్టుతీగలో మీరు ఈవెన్ కట్టుతీగ తీసుకోవాలి అన్నా కూడా 150 కాస్ట్ అయినా ఉంటుంది. ఇంకా మేకింగ్ ఛార్జెస్ ఇదంతా వేసుకున్నా కూడా ఈ టైప్ ఆఫ్ కట్టుతీగ ఐటమ్స్ మనకి 200 పైనే మూవ్ అవుతూ ఉంటుంది. మనం ఇస్తున్న బెస్ట్ ప్రైస్ 199 ప్లస్ షిప్పింగ్ అండి. 199 ప్లస్ షిప్పింగ్.
అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ డాలర్ హ్యాంగింగ్ చైన్స్ అయితే రీస్టాక్ చేయించమని చాలా ఎంక్వైరీస్ ఉందండి. ఫైనల్లీ రీస్టాక్ అయింది. ఉన్న పీసెస్ అన్నీ సింగిలేనండి. సో ఉన్నవి మొత్తం మీకు ఇలా క్లియర్గా చూపిస్తాను. చైన్ ప్యాటర్న్ అంతా సేమ్ వచ్చేస్తుందండి. లుక్ కూడా చూపిస్తున్నాను. 18 ఇంచెస్ ఆఫ్ లెంత్లో ఉంటుంది. డిఫరెంట్ డాలర్స్ అండి. డాలర్ అంటే మీకు ఓన్లీ జస్ట్ ప్లెయిన్ అన్నట్లు కాదు, మంచి సీజెడ్ స్టోన్ కాంబినేషన్లో వచ్చేస్తుంది. క్యూట్ డాలర్స్ అండి. చాలా బాగుంది. మీరు ఏ పీస్ తీసుకున్నా 89 ప్లస్ షిప్పింగ్. ఓన్లీ 89 ప్లస్ షిప్పింగ్. మీకు ఏది కావాలి అంటే అది టిక్ చేసి సెండ్ చేయండి. ఇట్లా నంబర్ ప్రైస్తో పాటుగా పెట్టండి. ఏ ఐటమ్ అయినా విత్ ప్రైస్ విత్ నంబరు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి. వీడియో మొత్తంగా మీకు ఇష్యూస్ ఉంటుందని ఆర్డర్ ప్లేస్ చేయండి. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇష్యూస్ ఏదైనా ఉండి మనం క్లియర్ చేయడానికి అవ్వనివి రీచ్ అయినా ఓకే అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి. అండ్ సిఓడి ఆప్షన్ అయితే లేదు. మీకు సింగిల్ కొరియర్లోనే 2-3 పైన అయినా సేమ్ అడ్రస్ అయితే తీసేసుకోవచ్చు. అండ్ జస్ట్ ఎంక్వైరీ పరంగా అయితే మాత్రం మెసేజెస్ చేయొద్దండి ప్లీజ్. ఎందుకంటే సీరియస్గా తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇవన్నీ సింగిల్ పీసెసే కాబట్టి వారికి మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకోసం సో మీకు డాలర్ క్లారిటీగా ఉండడం కోసం మళ్ళీ హ్యాండ్లో పెట్టుకొని కూడా చూపిస్తున్నానండి. సో రియల్గా ఏ ఐటమ్ అయినా సరే నా వాయిస్ డిపెండ్ చేసుకోండి. సో ఏ ఐటమ్ క్వాలిటీ లుక్ మొత్తం అంతా క్లియర్గా ఇస్తానండి. మీకు మేబీ కొద్దిగా డిఫరెంట్ క్యాప్చర్ అయినా కూడా మీకు చూస్ చేసుకోవడానికి చాలా క్లియర్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొక 3 మోడల్స్ అండి, ఇంకొక 3 డిజైన్స్. సో ఓన్లీ 89 ప్లస్ షిప్పింగ్ అండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి. సో మనకి ఇట్లా డ్రాప్ హ్యాంగింగ్తో వచ్చేస్తుంది. మొత్తం అంతా కూడా సీజెడ్ స్టోన్ వస్తుందండి. స్టోన్ కూడా చాలా బాగా షైన్ ఉంటుందండి. చాలా బాగా షైన్ తెలుస్తుంది. మనకి స్టడ్ కాకుండా ఇట్లా హ్యాంగింగ్ ఇవ్వడం వల్ల స్టడ్లోనే చాలా మంచి గ్రాండ్ లుక్ ఉంటుంది. నేను ఇప్పుడు చెప్తున్న ప్రైస్కి డెఫినెట్గా మీకు ఒక 30-40 రూపీస్ అయినా ఎక్స్ట్రా జరుగుతుందండి. ఎందుకోసము అంటే మనమే 125 అలా సేల్ చేసాము. అండ్ ఇప్పుడు ఇస్తున్న బెస్ట్ ప్రైస్ 99 రూపీస్ ఓన్లీ అండి. పెయిర్ 99 అండి. 2 కలిపి కాదు, పెయిర్ 99. బ్లాక్ ఒకటి, ఇట్లా బ్లూ కాంబినేషన్ ఒకటి, 2 డిఫరెంట్ కాంబినేషన్స్తో బ్యూటిఫుల్ పుషర్ బ్యాక్ వచ్చేస్తుందండి. 99 ప్లస్ షిప్పింగ్. అప్పుడే మనం 150 అలా సేల్ చేయాల్సింది లెస్ చేసి పెట్టామండి. ఇప్పుడు ఇంకా మీకు ఒక 10 రూపీస్ లెస్ ప్రైస్కే వచ్చేస్తుంది అనమాట కాస్ట్ సేల్కి. సో చాలా బాగుంది. బిగ్ సైజ్ అయితే కాదండి, ఇక్కడ మీకు క్లియర్ అనే అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి. సో మనకి ఇట్లా లక్ష్మీ అమ్మవారి ఇయర్ రింగ్స్ వచ్చేస్తుంది. అండ్ మనకి మెరూన్ హ్యాంగింగ్, గ్రీన్ హ్యాంగింగ్ 2 డిఫరెంట్ హ్యాంగింగ్స్తో అయితే అవైలబుల్ ఉందండి. ఇది బ్లాక్ అయితే కాదు, గ్రీన్ కలర్ అనమాట. బట్ ఇక్కడ చూడండి, ఒక స్టోన్ అనేది మనకు అసంత డిఫరెంట్గా ఉంది. అమ్మవారి ఐడల్ కూడా ఇటు సైడ్ ఐడల్ కంటే ఇటు సైడ్ ఐడల్ డీప్గా చూస్తే కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. మేబీ అలాంటి డిఫరెన్సెస్ ఏమన్నా ఉంటే ఉండిండొచ్చండి. స్టోన్ మాత్రం అన్నీ మంచి బ్రైట్ షైనింగ్లో ఉండాలని లేదు, కొద్దిగా షైనింగ్లో కూడా డిఫరెంట్ ఉండొచ్చు, కొన్ని లైట్ షైన్ అనిపించవచ్చు. సో ఓకే అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి. ఓన్లీ 95 రూపీస్ అండి. అసలు ఈ ప్రైస్కి ఇయర్ రింగ్స్ అంటే ఇంకా ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు ప్రైస్ ఒక్కటే చూసుకొని వాయిస్ స్కిప్ చేసేసి ఆర్డర్ పెట్టొద్దండి. మీకు ఇయర్ రింగ్లో డెఫినెట్గా ఏదో ఒక ఇష్యూ అయితే ఉంటుందండి. ఒక్క ఇష్యూనే అన్నారు కదా, 2 ఇష్యూస్ రీచ్ అయింది అట్లా కూడా అనుకోవద్దు. ఎందుకంటే మరీ మేజర్గా బ్రేక్ అయిపోవడం, ఇక్కడ కంప్లీట్గా స్టోన్ లేకపోవడం, అలాంటి ఇష్యూస్ రీచ్ అవ్వకపోయినా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఏమన్నా ఉంటే, మనం క్లియర్ చేయడానికి వీలవ్వని ఏమన్నా ఉంటే ఓకే అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి. చిన్న ఐటమ్స్ అయినా సరే మీకు చాలా క్లియర్గా చెప్తున్నానండి. సో మెరూన్ హ్యాంగింగ్ ఒకటి, గ్రీన్ హ్యాంగింగ్. సో 2 డిఫరెంట్ హ్యాంగింగ్స్తో అవైలబుల్ ఉంది. పెయిర్ 95 ఓన్లీ. బ్యూటిఫుల్ పుషర్ బ్యాక్ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ నెక్ సెట్స్ అండి. ఈ నెక్ సెట్స్ మాత్రం మీకు మొత్తం అంతా ఫ్రంట్ పార్ట్ మొత్తం ఫుల్ ఆఫ్ స్టోన్ వచ్చేస్తుందండి. ఫినిషింగ్ వైజ్డ్ మీకు మరీ బ్రైట్ లుక్ అయితే ఉండదండి. చాలా లైట్ ఫినిషింగ్ తోటి స్టోనే ఎక్కువ ఎలివేట్ అవుతూ ఉంటుంది, మనకి స్టోనే ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. స్టోన్ షైనింగ్ చాలా బాగుందండి. నైట్ వేర్, పార్టీ వేర్కి చాలా బాగుంటుంది. ఓన్లీ 450 రూపీస్ అండి.
డెఫినెట్గా ఈ ప్రైస్ కంటే 100 రూపీస్ ఈచ్ సెట్కి ఎక్స్ట్రా 100% మూవింగ్ అయితే ఉంటుందండి. డెఫినెట్గా చెప్పగలను, అది గన్ షోర్ అనమాట. డెఫినెట్గా 550-600 అలా కూడా జరగచ్చు. అంత మంచి ఎలిగెంట్ లుక్ ఉన్నటువంటి సెట్స్ అండి. నెక్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ విత్ బ్యాక్ చైన్, ఈచ్ ఈచ్ సెట్ 450 ప్లస్ షిప్పింగ్ అండి. ఇందులో మీకు గ్రీను, లైట్ పింక్, డార్క్ పింక్, ఇట్లా సీ గ్రీన్, టోటల్గా 4 డిఫరెన్సెస్ అవైలబుల్ ఉంది. ఈచ్ సింగిల్ అవైలబుల్ ఉంది. ఒక పీస్ అయితే హ్యాండ్లో పెట్టుకొని క్లియర్గా చూపిస్తాను. మీరు ఏ సెట్ పిక్ చేసుకున్నా 450 ఓన్లీ. నేను హ్యాండ్లో పెట్టుకొని చూపించిన పీసే బాగుంది అని అనుకోకండి, అన్నీ కూడా చాలా చాలా బాగుంది. స్టోన్ అంతా కూడా చాలా మంచి షైనింగ్ అయితే ఉంది. అండ్ మీకు పీస్ కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది. మేబీ బాగా హెల్దీ నెక్ ఉండి ఎక్స్ట్రా లింక్స్ ఏమన్నా అవసరం అవుతుంది, ఆర్ ఇక్కడ ఉన్న లెంత్ని బట్టి మీ నెక్ ఒకసారి మెజర్ చేసుకొని బై చేయండి. ఎక్స్ట్రా లింక్స్ అవసరమైతే విడిగా తీసుకొని అటాచ్ చేయించుకోండి. ఆల్రెడీ అయితే మనం ఒక చైన్ అటాచ్ చేసి పంపిస్తాము. బ్యాక్ సైడ్ ఫినిషింగ్ చూడండి. ఈ ఫినిషింగే మీకు ఫ్రంట్ వైపు కూడా కొద్దిగా రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. వెరీ క్లియర్లీ మనకి మెహందీ చూస్తే ఏ ఫీల్ ఉంటుందో ఆ ఫీల్ వచ్చేస్తుంది. పీస్ అయితే చాలా చాలా మంచి ఎలిగెంట్ లుక్ అయితే ఉందండి. ఇదే పీస్ మీరు షాప్స్లో బై చేయాలి అంటే ఆ లుక్, ఆ షైనింగ్కి డెఫినెట్గా మనం పెట్టిన ప్రైస్ కంటే అట్లీస్ట్ 100 అయినా ఎక్స్ట్రా జరుగుతుంది. 100-200 అయితే షూర్ అనమాట. అంత బాగుంది. ఇయర్ రింగ్ కూడా మీకు ఏదో చిన్న సైజ్ కాదండి, మనకి పీస్కి తగ్గట్టుగా ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ ఇలా పుషర్ బ్యాక్ వచ్చేస్తుంది. ఆల్రెడీ డిస్ప్లే బాక్స్లో చూపించాను కదండి. ఏ సెట్ కావాలి అంటే ఆ సెట్ టిక్ చేసి సెండ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ స్టడ్ ఇయర్ రింగ్స్ అండి. బట్ స్టడ్లో కూడా మనకి ఫుల్ ఆఫ్ స్టోన్ అయితే వచ్చేస్తుంది. స్టోన్ అనేది మొత్తం అంతా మనకి అన్కట్ స్టోన్ అయితే ఎలా లోపలికి డమ్ అయి ఫుల్ఫిల్గా ఉంటుందో సో అలా ఉంటుందన్నమాట. సో మీకు మరీ ఫుల్ బ్రైట్ షైనింగ్ లేకపోయినా కూడా చూస్తే మాత్రం లుక్ చాలా చాలా బాగుంటుందండి. వెరీ వెరీ లెస్ ప్రైస్ అండి, 99 రూపీస్ ఓన్లీ. ఇంత ఫుల్ ఆఫ్ స్టోన్తో ఉన్నటువంటి స్టడ్స్ ఓన్లీ పెయిర్ 99 అండి. మీకు స్టోన్స్ అంతా కూడా లోపలికి ఫుల్ఫిల్గా డమ్ అయినట్టుగా ఉంటుందండి. మరీ హెవీ షైనింగ్ లేకపోయినా చాలా బాగుంది. ఎక్కడన్నా స్టోన్ మీద ప్లేటింగ్ స్టిక్ అవ్వడం కానివ్వండి, ఎక్కడన్నా లుక్ అనేది కాస్త లైట్ ఉండడం కానివ్వండి, మేబీ ఉండొచ్చు. సో బ్యాక్ సైడ్ అయితే ఇలా పుషర్ బ్యాక్ వచ్చేస్తుంది. చాలా చాలా బాగుందండి. మీకు క్లియరెన్స్ సేల్ ప్రైజెస్ కాబట్టి ఇవన్నీ కూడా ఈ ప్రైజెస్కి అయితే వస్తుందండి. సో ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు. ఏ ఐటమ్ కూడా మీకు నచ్చితే వెంటనే అయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ మనకి 3 లైన్స్లో స్పినల్ మాల అండి. సో ఓన్లీ బ్లాక్ అవైలబుల్ ఉంది. మీకు లాస్ట్ రింగ్స్ దగ్గర నుంచి లాకెట్ లాస్ట్ హ్యాంగింగ్ నుంచి రింగ్స్ వరకు 20 ఇంచెస్ ఆఫ్ లెంత్ అయితే ఉంటుందండి. ఓన్లీ బీడ్స్ మేకింగ్ అయితే మాత్రం మీకు 14 ఇంచెస్ డెఫినెట్గా ఉంటుంది. సో ఓన్లీ 5 పీసెస్ అవైలబుల్ ఉందండి. ఓన్లీ 5 పీసెస్ అవైలబుల్ ఉంది. మీకు స్పినల్స్ కూడా చాలా మంచి షైనింగ్ ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ లాకెట్ మీరు విడిగా తీసుకోవాలి అంటే డెఫినెట్గా 80-100 రూపీస్ ఈజీగా ఉంటుందండి. మాల కూడా విడిగా తీసుకోవాలి అంటే డెఫినెట్గా 100 రూపీస్ కాస్ట్ ఉంటుంది. సో ఓవరాల్గా మీరు ఈ పీసెస్ తీసుకోవాలి అంటే 180-200 వరకు డెఫినెట్గా జరిగే ఐటమ్ అండి. బట్ మనం ఇస్తున్న ప్రైజు ఈచ్ మాల విత్ లాకెట్ 129 ప్లస్ షిప్పింగ్ అండి. మీరు ఈచ్ మాల విత్ లాకెట్ ఓన్లీ 129 ప్లస్ షిప్పింగ్. సో ఓన్లీ ఈ 5 అవైలబుల్ ఉంది కాబట్టి అవైలబిలిటీని బట్టి ఏది అవైలబుల్గా ఉంటే అది సెండ్ చేస్తానండి. ఏది అయినా పర్లేదు అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి. ఈచ్ మాల వచ్చేస్తుంది, లాకెట్ వచ్చేస్తుంది. టోటల్ మాల విత్ లాకెట్ 129 ప్లస్ షిప్పింగ్. ఓన్లీ 5 డిజైన్స్, ఓన్లీ సింగిల్ పీసెస్ అవైలబుల్ ఉంది. ఒక పీస్ అయితే క్లియర్గా చూపిస్తానండి. చూపిస్తున్నాను చూడండి. మీకు మంచి గోల్డ్ ఫినిషింగ్లోనే డాలర్స్ వచ్చేస్తుందండి. స్పినల్స్ కూడా చాలా మంచి షైనింగ్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ రింగ్స్ అయితే ఇలా వస్తుంది. సో మ్యాక్సిమం ఇదే లాస్ట్ క్లియరెన్స్ సేల్ వీడియో అనుకోండి ఈ మంత్కి. సో మంచి కలెక్షన్ రావాల్సి ఉంది.
ఈ నెక్ సెట్స్ అయితే మాత్రం ఒక 5 అవైలబుల్ ఉందండి. ఎవరైనా రీసేల్ చేసుకోవాలి అనుకుని ఇంట్రెస్ట్ ఉంటే పింక్ చేసేసేయండి. ఎందుకంటే బ్యాక్ సైడ్ చైన్ తీసుకోవాలి అన్నా మీకు ఒక 30-50 రూపీస్ కాస్ట్ ఉంటుంది. సో బ్యాక్ సైడ్ చైన్ మనమేనండి 30కి ప్రొవైడ్ చేసేది. మీకు డెఫినెట్గా 50 రూపీస్ కాస్ట్ ఉంటుంది. మంచి మ్యాట్ గోల్డ్లో వచ్చేస్తుందండి. క్యూట్ స్టడ్స్ తోటి సింపుల్గా లైక్ చేసేవారు పెద్దవారైనా యూస్ చేయొచ్చు. కిడ్స్కైనా చాలా బాగుంటుంది. ప్రైస్ కోసం అయితే పింక్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి 2 లైన్స్లో ఇట్లా మీకు పర్ల్స్ వచ్చేస్తుందండి. సో ప్రీమియం క్వాలిటీ పర్ల్స్ అన్నట్లు కాదు. ఇట్లా మీకు పర్ల్ అండ్ హాఫ్ వర్క్ ఇట్లా క్రిస్టల్ అండ్ గోల్డ్ పైప్స్ అండ్ లాకెట్ వచ్చేటప్పటికి మనకి అన్నీ కూడా అంటే కలర్కి ఎన్ని ఉంటే అన్ని చూపిస్తానండి. ప్రతి లాకెట్ కూడా మంచిగా స్టోన్ కాంబినేషన్లో వచ్చేసింది. బట్ ఇక్కడ వాయిస్ అయితే స్కిప్ చేయొద్దండి. ఈ ఐటమ్ ఏంటంటే స్టాక్ క్లియర్ ఐటమ్ అనమాట. మనం అట్లీస్ట్ 200కైనా సేల్ చేయాల్సింది. ఆల్రెడీ లాస్ట్ ఒక వీడియోలో పెట్టాను నేను స్టాక్ క్లియర్ వీడియోలో, బట్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే మీరు బాగా డీప్గా అబ్జర్వ్ చేస్తే కింద పాల్కి చుట్టిన రింగ్స్ కానివ్వండి, ప్లేటింగ్ లైట్గా కాదు ప్లేటింగ్ రిమూవ్ అయినట్టు డెఫినెట్గా మీరు ఇక్కడ క్లియర్గా చూస్తే తెలుస్తుంది. అండ్ ఇక్కడ స్టోన్స్ వచ్చేటప్పటికి మీకు కొన్ని స్టోన్స్ షైనింగ్ అనిపించవచ్చు, కొన్ని స్టోన్స్ లైట్ అనిపించవచ్చు. బట్ మీరు చూడండి లాంగ్ బై అయితే డెఫినెట్గా ఆ వేరియేషన్ కూడా తెలియదు. జూమ్ బై ఒకసారి చూపిస్తున్నాను, లాంగ్ బై ఒకసారి చూపిస్తున్నాను. డెఫినెట్గా ఆ వేరియేషన్ తెలియచ్చు, తెలియకపోవచ్చు, బట్ ఇష్యూ అయితే ఉంది. సో అది కూడా నేను చెప్తేనే మీకు క్లియర్గా ఉంది అని నేను అనుకుంటున్నాను. రఫ్లీ మనం చూస్తే మాత్రం ఆ కంప్లైంట్ కూడా ఏమీ తెలియట్లేదు. డాలర్స్ అన్నీ కూడా ఫుల్ ఆఫ్ స్టోన్తోనే వచ్చినాయి చూడండి, ఫుల్ ఆఫ్ స్టోన్తోనే వచ్చినాయి. సో మీరు ఏ మాల అయినా పిక్ చేసుకోండి. 149 ఓన్లీ అండి. ఓన్లీ ఈచ్ మాల 149 ప్లస్ షిప్పింగ్. సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి. 149 ప్లస్ షిప్పింగ్. ఇందులో ఒక 2-3 కలర్స్ ఉన్నాయండి. కలర్స్ కూడా ఉన్నవి మొత్తం ఇలానే పెట్టి చూపిస్తాను. డెఫినెట్గా మీకు పాల్కి చుట్టిన రింగ్ కానివ్వండి, లాకెట్లో స్టోన్స్ కానివ్వండి, ఏదో ఒక కంప్లైంట్ డెఫినెట్గా ఉంటుంది. ఓకే అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి. బట్ మ్యాక్సిమం వెరీ జూమ్ మనకి మాత్రమే అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఒక పీస్ అయితే నేను క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఈ కింద రింగ్స్ మనం ఇట్లా క్లియర్గా చూస్తేనే తెలియచ్చు. మీకు కూడా వేరియేషన్ కోసం క్లియర్గా చూపిస్తున్నాను. అండ్ ఫ్లెక్సిబుల్గా కూడా ఉంటుందండి మాల. ఇందులో ఉన్న డాలర్స్ ఉన్న కలర్స్ క్లియర్గా చూపిస్తాను. అండ్ ఇది వచ్చేటప్పటికి మీకు మెరూన్ కలర్ కాదండి. సో అలానే చిల్లీ రెడ్ అట్లా కాదు. సో మిక్స్డ్ రెడ్ అనమాట. సో కొంచెం బ్రైట్ లుక్కే ఉంది. సో ఈ డాలర్ అయితే మాత్రం ఎంత హైలైట్గా ఉందో చూడండి. బట్ స్టోన్స్ మాత్రం కొన్ని చోట్ల బ్లాక్ లుక్ కనిపిస్తుంది. రింగ్స్ దగ్గర కూడా ప్లేటింగ్ రిమూవ్ అయింది. సైడ్కి కూడా కాస్త వైట్ లుక్ కనిపిస్తుంది మనకి. సో అవన్నీ కూడా నేను జూమ్గా చూస్తే అబ్జర్వ్ చేస్తే తెలిసిందండి. సో వెండర్స్ నుంచి ఏంటి అంటే ఇంత క్లియర్ అబ్జర్వ్తో ఇంత నీట్ చెకింగ్తో మన దగ్గరికి రావండి. సో అందుకోసమే మనం లెస్ మార్జిన్స్ తోటి స్టాక్ క్లియర్ చేస్తూ ఉంటాము. లెస్ మార్జిన్ తోటి క్లియరెన్స్ సేల్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. సో బ్లాక్లో ఇంకొక డాలర్ అండి. సో ఇక్కడ ఏంటంటే మనకి పాయింట్స్ లాగా ఇచ్చారు, గోల్డ్ పాయింట్స్. అవైతే కాస్త వైట్ లుక్ కనిపిస్తుంది. సో బ్లూ కలర్. సో ఉన్నవి మొత్తం మీకు క్లియర్గా చూపించేసేసానండి. ఉన్నంత వరకు కలర్స్ కానివ్వండి, లాకెట్ మోడల్స్ కానివ్వండి, అన్నీ సింగిల్ పీసెస్ అనమాట. మీరు ఏ పీస్ పిక్ చేసుకున్నా కూడా 150 రూపీస్ ఓన్లీ. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐటమ్ నెంబర్ 18 అండి. 599 ఓన్లీ. యాక్చువల్లీ ఈ ఐటమ్ వచ్చేటప్పటికి ఇక్కడ అంతా మనకి లక్ష్మీ అమ్మవారు వచ్చారు చూసారా. సో ఆ ప్లేస్లో మనకి దశావతారం మోడల్ అట్లా డిఫరెంట్ మోడల్ ఏదన్నా డిఫరెంట్ ఐడల్ ఏదన్నా వచ్చింటే కొంచెం మోడల్ని హైలైట్ చేసేసి
1000 వరకు అయినా సేల్ జరిగేటటువంటి ఐటమ్ అండి. ఎందుకంటే మీకు ఇదంతా కూడా ఫుల్ ఆఫ్ ఇట్లా మంచి కెంపు పచ్చ స్టోన్ వచ్చేస్తుంది. ఇట్లా మొత్తం అంతా అమ్మవారు వచ్చేస్తారు. మ్యాట్ ఫినిషింగ్‌లోనే మనకి కాస్త మంచి షైనింగ్ అండ్ బ్రైట్ లుక్ అయితే ఉంది. సో, నెక్ కూడా చాలా ఫుల్‌ఫిల్‌గా ఉంటుందండి. నెక్ అంతకి కూడా ఫుల్‌ఫిల్‌గా ఉంటుంది. అండ్ ఇయర్ రింగ్ లుక్ కూడా ఇలా వచ్చేస్తది. టోటల్ నెక్ సెట్ ఓన్లీ 599 ప్లస్ షిప్పింగ్ అండి. డెఫినెట్‌గా 800-1000 వరకు డెఫినెట్‌గా జరిగే పీస్ అండి. మనం ఇస్తున్న బెస్ట్ ప్రైస్ 599 ప్లస్ షిప్పింగ్. హ్యాండ్‌లో పెట్టుకొని ఇంకా క్లియర్‌గా చూపిస్తాను. మ్యాట్ ఫినిషింగ్‌లో కూడా మనకి కాస్తంత మంచి బ్రైట్ అండ్ షైన్ లుక్ ఉంటుంది. స్టోన్ అంతా కూడా మంచి కెంపు రియల్ పచ్చ స్టోన్ లుక్ ఎలా ఉంటుందో అలానే వచ్చేస్తది మనకి ఐటమ్. మీరు ఈవెన్ ఇయర్ రింగ్స్ తీసుకోవాలి అన్నా కూడా 300-400 కాస్ట్ ఉంటుందండి. ఎందుకోసము అంటే చూడండి, అరౌండ్ 4 ఫింగర్స్ ఉంది మనకి. అరౌండ్ 4 ఫింగర్స్ ఉంది. బ్యూటిఫుల్ పుషర్ బ్యాక్ వచ్చేస్తది. నెక్ పీస్ కూడా ఫ్లెక్సిబుల్ ఉంటుంది. మీకు స్టిఫ్‌గా ఏమి ఉండదండి. మంచి ఫ్లెక్సిబుల్ ఉంటుంది. స్టిఫ్‌గా అయితే ఏముండదు. బ్యాక్ సైడ్ చూడండి, స్టోన్ ఫిట్టింగ్ కానివ్వండి, స్టోన్ లుక్ కానివ్వండి మీకు క్లియర్‌గా తెలుస్తుంది. ఓన్లీ టోటల్ నెక్ సెట్ చాలా గ్రాండ్‌గా ఉంటుంది. 599 ఓన్లీ అండి. మ్యాక్స్ మనం కూడా కొంచెం ఎక్కువ ప్రైస్‌కి సేల్ చేసిండొచ్చు ఈ ప్రైస్ కంటే. అండ్ సేమ్ ఐటమ్ అండి, ఇంకొక డిఫరెంట్ స్టోన్‌తో అవైలబుల్ ఉంది. నంబరింగ్ కూడా సేమే ఇచ్చాను. ఇక్కడ మల్టీ కాంబినేషన్ అండి. వైటు, గ్రీను, పింక్ 3 కాంబినేషన్స్‌తో ఉంది. ఇందాక పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అనమాట. సెట్ మాత్రం చాలా చాలా బాగుంది. టోటల్ నెక్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ విత్ బ్యాక్ చైన్ 599 ప్లస్ షిప్పింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐటమ్ నెంబర్ 99 అండి. ఈచ్ పీస్ 99 ప్లస్ షిప్పింగ్. డెఫినెట్‌గా మీకు 20 ఇంచెస్ బిట్వీన్ డెఫినెట్‌గా లెంత్ ఉంటుందండి. సింగిల్ లైన్‌లో వచ్చినా కూడా డాలర్ అనేది చాలా హైలైట్ అండి. డాలర్ అనేది చాలా హైలైట్. 4 డిఫరెంట్ డాలర్స్‌తో ఉంది. మీకు ఏ డాలర్ అయినా పర్లేదు అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి. 99 రూపీస్ ఓన్లీ అండి. డెఫినెట్‌గా మనం చూపించిన ప్రైస్ కంటే అట్‌లీస్ట్ ఒక 20-25 రూపీస్ అయినా ఎక్స్ట్రా జరుగుతుందండి. అంత మంచి పీస్ అనమాట. చాలా చాలా బాగుంది. మీకు కూడా క్లియర్ అనే అనుకుంటున్నాను. ఏ డాలర్ అయినా పర్లేదు అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి. ఈచ్ పీస్ 99 ప్లస్ షిప్పింగ్. 20 ఇంచెస్ ఆఫ్ లెంత్ అయితే డెఫినెట్‌గా ఉంటుందండి. 18-20 ఇంచెస్ ఆఫ్ లెంత్ అన్నట్లు. ఒక పీస్ అయితే మీకు డాలర్ క్లారిటీ కోసం చూపిస్తున్నానండి. సో, 2 బిగ్ సైజ్ డాలర్ అన్నట్లు కాదు. బట్ మీకు డాలర్ సైజ్ కూడా క్లియర్ అనుకుంటున్నాను. ఇట్లా సింగిల్ లైన్‌లో వచ్చేస్తుంది. కొంతవరకు ఇట్లా రింగ్స్ అండ్ బాల్స్ వస్తుంది. రిమైన్ అంతా ప్లెయిన్ వచ్చేస్తది. మీకు హుక్ దగ్గర నుంచి లాస్ట్ హ్యాంగింగ్ వరకు 20 ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ నెక్ సెట్స్ ఆల్రెడీ మనము రీసెంట్గా ఇలానే క్లియరెన్స్ సేల్ వీడియోలో చూపించామండి. బట్ పేమెంట్స్ వస్తుంది వేస్తున్నాం అన్నట్లుగా చెప్పేసేసారు. సో, నేను వేరే ఆర్డర్స్ కన్ఫర్మ్ చేయకుండా వెయిట్ చేస్తూ ఉన్నాను. ఈలోపు ఇంకా వేరే ఆర్డర్స్ హడావుడిలో మర్చిపోయాను. బట్ ఈ 2 నెక్ సెట్స్ కూడా అవైలబుల్ ఉందండి. నెక్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ విత్ బ్యాక్ చైన్ 450 రూపీస్ ఓన్లీ అండి. డెఫినెట్గా 500కి సేల్ జరుగుతుందండి. సో, ఓన్లీ 450 ప్లస్ షిప్పింగ్. ఒకసారి క్లియర్గా చూపిస్తాను హ్యాండ్లో పెట్టుకొని. 2 డిఫరెంట్ కలర్స్, 2 కూడా ఈచ్ సింగిల్ పీస్ అవైలబుల్. సో, పింక్ కలర్ అండి. మీకు ఇయర్ రింగ్ కూడా మూమెంట్ అయితే ఉంది. కాసంత పుషర్ బ్యాక్ సైడ్ బెండ్ అయినట్టుగా ఉంది. సో, మ్యాక్స్ అయితే చివర్లో కాబట్టి ఆర్ మిడిల్లో అయినా సరే బ్యాక్ సైడే కాబట్టి మీకు అంత ప్రాబ్లం ఉండకపోవచ్చు. పీస్ కూడా చాలా మంచి ఫ్లెక్సిబుల్ ఉందండి. మొత్తం నెక్ సెట్ అంతా కూడా ఇట్లా స్టోన్ అయితే వచ్చేసింది. బిగ్ స్టోను, ఇదంతా కూడా చిన్న స్టోన్ తోటి వచ్చేసింది. నెక్ మెజర్ని బట్టి ఇక్కడ ఉన్నంత లెంత్ని బట్టి మీరు ఒకసారి ఎస్టిమేట్ చేసుకొని బై చేయండి. విడిగా లింక్స్ కావాలి అంటే తీసుకోండి. ఇప్పుడు మాత్రం బ్యాక్ సైడ్ చైన్తో పాటుగా మనం ఇస్తున్న ప్రైస్ 450 ప్లస్ షిప్పింగ్ అండి. ఎంత మంచి షైనింగ్ ఉందంటే నైట్ టైం మనం పార్టీ వేర్గా యూస్ చేస్తే ఈ ఐటమ్ మీద లైట్ ఫోక్స్ పడితే చాలా మంచి షైనింగ్ వస్తుంది. అండ్ గ్రీన్ కలర్, గ్రీన్ కూడా సేమ్ మోడల్ అండి. బట్ స్టోన్ చేంజ్ అవుతుంది అంతే. ఒక స్పెషల్ డిజైన్ అనమాట. చాలా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ షార్ట్ సెట్ అండి. నెక్ మెజర్ని బట్టి మినీనా షార్టా అనేది డిపెండ్ అయి ఉంటుంది. మనమే 500కి సేల్ చేసిందండి. మ్యాట్ ఫినిషింగ్లోనే బెస్ట్ పీస్ అనమాట. సో, మ్యాట్ ఫినిషింగ్లోనే చాలా చాలా బాగుంది ఐటము. విత్ థ్రెడ్ వస్తుందండి మీకు. ఓన్లీ 450 రూపీస్. ఓన్లీ 450 రూపీస్. మంచి మ్యాట్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది. ఎటువంటి గాడ్ మోటివ్స్ కూడా లేదు కాబట్టి చాలా చాలా
చూడండి ఎటువంటి గాడ్ మోటివ్స్ లేదు. అండ్ లుక్ మాత్రం చాలా చాలా బాగుందండి. 450 ప్లస్ షిప్పింగ్ విత్ థ్రెడ్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐటమ్ నెంబర్ 21 అండి. సో ఈ పీస్ కూడా అంతే, మీ నెక్ మెజర్ని బట్టి మినీనా షార్టా అనేది డిపెండ్ అయి ఉంటుంది. బట్ మంచి మ్యాట్ ఫినిషింగ్లో ఇట్లా అన్కట్ స్టోన్ వచ్చేస్తుందండి మొత్తం అంతా కూడా. అండ్ ఇట్లా క్యూట్ బుట్టాస్ అయితే వచ్చేస్తుంది. టోటల్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ విత్ థ్రెడ్ 499 ప్లస్ షిప్పింగ్ అండి. 499 ప్లస్ షిప్పింగ్. సో ఒకసారి క్లియర్గా చూపిస్తాను. బుట్టాస్ అయితే మాత్రం చాలా క్యూట్గా చిన్న సైజ్ ఇచ్చేశారు. చాలా బాగుంది. బ్యూటిఫుల్ పుషర్ బ్యాగ్. సెట్లో మాత్రం హైలైట్ మనకి డాలరు అండ్ డిజైన్ అండి. చూడండి చాంద్బాలి డిజైన్లో ఎంత బాగుందో. సైడ్ అంతా కూడా ఇట్లా మ్యాంగో డిజైన్ వచ్చేసింది. అండ్ ఫ్లవర్స్ ఇట్లా అన్కట్ ఫ్లవర్స్ వచ్చింది. అండ్ పీకాక్ వచ్చింది. చివర్లో ఇట్లా డ్రాప్స్ లాగా ఇచ్చేసేసారు. సో మ్యాక్సిమం మినీ సెట్ లానే ఉంటుందండి. సో నెక్ మెజర్ని బట్టి డిపెండ్ అయ్యి మేబీ కొంచెం మినీ కంటే ఎక్కువ ఉంటే ఉండిండొచ్చు. ఓన్లీ 499 ప్లస్ షిప్పింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ నెక్ సెట్ అండి. నెక్ సెట్లో కూడా మంచి స్టోన్ కాంబినేషన్లో వచ్చేసింది. గోల్డ్ ఫినిషింగ్ విత్ సీజెడ్ స్టోన్ అనమాట. మనకి చాలా మంచి కొంచెం చూడండి యూనిక్ డిజైన్ లాగా చాలా బాగుంది. ఇట్లా ఫ్రంట్ మొత్తం ఇట్లా ఫుల్ ఆఫ్ డిజైన్ వచ్చేసిందండి. సో మీకు టోటల్ నెక్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ విత్ బ్యాక్ చైన్ ఓన్లీ 350 రూపీస్ అండి. డెఫినెట్గా మీరు అస్సలు మిస్ చేసుకోవద్దండి. అండ్ సింగిల్ పీసే ఉంది. మీరు ఎట్లా వేసుకున్నా కూడా డెఫినెట్గా 500 అన్నా కూడా ఈజీగా నమ్మేంత మంచి పీస్ అనమాట. ఓన్లీ 350 ప్లస్ షిప్పింగ్. ఇయర్ రింగ్స్ లుక్ అయితే ఇలా వచ్చేస్తుంది. బ్యూటిఫుల్ పుషర్ బ్యాక్. ఇంకా నెక్ సెట్ కూడా ఏంటంటే చాలా ఫ్లెక్సిబుల్గా ఉందండి. ఇట్లా ఫుల్ ఆఫ్ స్టోన్ వచ్చేసింది. అండ్ చాలా ఫ్లెక్సిబుల్గా కూడా ఉంది. ఫుల్ ఆఫ్ స్టోన్ వచ్చేసింది. అండ్ చాలా మంచి ఫ్లెక్సిబుల్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐటమ్ నెంబర్ 23 అండి. 469 ఓన్లీ అండి. ఇది మనం లాస్ట్ వీడియోలో చూసుకున్నా కూడా ఇదే ప్రైస్ ఉంటుంది. ఇంకా క్లియరెన్స్ సేల్ ప్రైస్ ఎలా అనుకుంటున్నారా? అప్పుడే 550 జరుగుతుంటే మనం పెట్టిన ప్రైజు క్లియరెన్స్ సేల్ ప్రైస్ లానే 469 పెట్టామండి. సో సేమ్ అదే ప్రైస్ అనమాట. మీకు బ్యాక్ సైడ్ చైన్తో పాటుగా చాలా 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 బాగుంటుందండి సెట్ అయితే మాత్రం. నెక్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ విత్ బ్యాక్ చైన్ 469 ప్లస్ షిప్పింగ్. మంచి మ్యాట్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది. డిజైన్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ నాను విత్ బ్యాక్ చైన్ విత్ లాకెట్ అండి. ఫిక్స్డ్ లాకెట్ వస్తుంది మీకు. నాను అండ్ లాకెట్ అండ్ చైన్ లింక్స్ మొత్తం అంతా కూడా మంచి బ్రైట్ అండ్ చైన్ లుక్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ డాలర్లో అయితే చూడండి, ఈ ఫస్ట్ డాలర్లో వచ్చేటప్పటికి మిడిల్లో పింక్ స్టోన్ ఉంది చూసారా, దాని చుట్టూతో మనకి కొద్దిగంత డిస్టర్బెన్స్గా ఉంది. డెఫినెట్గా ఈ 3 లాకెట్స్లో మీకు ప్లేటింగ్ రిమూవ్ అయినట్టు కానివ్వండి, వైట్ లుక్ కానివ్వండి డెఫినెట్గా తెలుస్తుంది. నాను కూడా బ్రైట్ లుక్ ఉంటుందండి. డాలర్ నాను ఇదంతా కూడా బ్రైట్ లుక్ ఉంటుంది. అలా అని రెడ్ మ్యాట్ అయితే కాదు, రావడమే ఫినిషింగ్ వైజ్డ్ మనకి ఇలా వచ్చింది. ఈచ్ పీసు 229 ప్లస్ షిప్పింగ్ అండి. నేను హ్యాండ్లో పెట్టుకొని క్లియర్గా చూపిస్తాను. వైట్ లుక్ అంటున్నాను కదా అని చెప్పేసి మరీ చాలా క్లియర్గా తెలిసిపోతుంది అన్నట్లు కాదండి. సో అలా అని నేను చెప్పింది డిపెండ్ కాకుండా మీకు లాంగ్ బై జూమ్ బై 2 విధాలుగా క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. బాగా క్లియర్గా చూస్తే మనకు అక్కడక్కడ కొద్దిగా వైట్ లుక్ తెలుస్తుంది. సో ఇట్లా ఫిక్సెడ్ డాలర్ వచ్చేస్తుంది. నాను అంతా కూడా ఇలా ఉంటుంది. మీకు నానులో కూడా డెఫినెట్గా బాగా జూమ్గా చూస్తే ప్లేటింగ్ అనేది లైట్ అండ్ డార్క్గా కనిపిస్తుందండి. డెఫినెట్గా 3 నానూస్లో ప్లేటింగ్ అనేది లైట్ అండ్ డార్క్గా తెలుస్తుంది. అండ్ ఇదొక పీస్ మనకి మిడిల్లో ఈ డ్రాప్ చుట్టూ మాత్రం ప్లేటింగ్ రిమూవ్ అయినట్టు కనిపిస్తుంది. అండ్ ఫిక్స్డ్ లాకెట్. నాను 3 నానూస్ కూడా బాగా డీప్గా అబ్జర్వ్ చేస్తే మనకి లైట్ అండ్ డార్క్గా కనిపిస్తుంది. సో ప్రైస్ మాత్రం చాలా మంచి ప్రైస్ అండి. ఈజీగా 300 అట్లా అయినా జరుగుతుంది. మీ నెక్ మెజర్ని బట్టి, ఇక్కడ ఉన్న లెంత్ని బట్టి ప్రతి ఐటమ్ కూడా చౌకర్ కానివ్వండి, మినీ చౌకర్ కానివ్వండి, మినీ సెట్స్ కానివ్వండి, ఏవైనా సరే మీ నెక్ మెజర్ని బట్టి ఎక్స్ట్రా లింక్స్ అవసరమైతే విడిగా తీసుకొని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ వీడియోకి గివ్ అవే రివీల్ చేస్తున్నానండి. ఈ కలెక్షన్ అండి, ఈ ప్రైజెస్ చూస్తే ఇంత తక్కువ కాస్ట్ ఎక్కడా చూడలేదని
లాస్ట్ వీడియోలో మనము 35+ ఐటమ్స్ కింద నుంచి మొత్తం గివ్ అవేస్ రివీల్ చేసామండి. అండ్ ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ కలెక్షన్ ఈ ప్రైజెస్ చూస్తే వీడియో ఉంది చూసారా, ఆ వీడియోకి గివ్ అవే రివీల్ చేస్తున్నానండి. సో ఆల్మోస్ట్ 10 days అవుతుంది. 172 లైక్స్ ఓన్లీ అండ్ 76 కమెంట్స్ ఓన్లీ. సో సింగిల్ గివ్ అవే రివీల్ చేస్తున్నానండి. సో గివ్ అవే రూల్ వచ్చేటప్పటికి మీరు జస్ట్ స్క్రీన్ షాట్ పెట్టి లెఫ్ట్ అయిపోతున్నారండి. సో ఐడి స్క్రీన్ షాట్ పెట్టాలి, లైక్ అండ్ కమెంట్తో పాటుగా మన ఛానల్ లింక్ మీ స్టేటస్లో షేర్ చేసిన వ్యూస్ లిస్ట్తో కూడా స్క్రీన్ షాట్ పెట్టాలండి. అండ్ విన్నర్ని అయితే రివీల్ చేసేస్తున్నాను. లైక్ చేయాలి అండ్ లైక్ నెంబర్ కూడా కమెంట్ బాక్స్లో పిన్ చేయాలండి. అలా ఉంటే మాత్రమే గివ్ అవేకి కన్సిడర్గా ఉంటుంది. సో 200 అబోవ్ లైక్స్ వచ్చిన ప్రతి వీడియోకి 2 గివ్ అవేస్ అండి. బిలో వాటికి సింగిల్ గివ్ అవే అనమాట. అండ్ లైక్ చేసిన అందరూ కూడా కమెంట్ బాక్స్లో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని పింక్ చేసేసేయండి. అలా అయితే మీరు డెఫినెట్గా గివ్ అవేలో పార్టిసిపేట్ చేసినట్లే అనమాట. డెఫినెట్గా విన్నర్స్ అవ్వచ్చు. అండ్ గివ్ అవే విన్నర్ని అయితే రివీల్ చేసేద్దామండి. గివ్ అవే రూల్ అయితే డెఫినెట్గా మీరు 1 by 1 ఫాలో అవ్వాలి. 1 monthలో 2 times అయితే కన్సిడర్ ఉండదండి. 1 monthలో 2 times అయితే కన్సిడర్ ఉండదు. జ్యోతి గారు కొడవంటి. సో 140 లైక్ అని మెన్షన్ చేశారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్ అండి. మీ నేమ్తో జూమ్లో ఒక స్క్రీన్ షాట్ పెట్టండి, గిఫ్ట్తో పాటుగా ఇలా ఒక స్క్రీన్ షాట్ పెట్టండి. జస్ట్ లైక్ అండ్ కమెంటే కాదండి, మన ఛానల్ లింక్ మీ స్టేటస్లో షేర్ చేసిన వ్యూస్ లిస్ట్తో స్క్రీన్ షాట్ పెట్టేసేయాలి. అండ్ మీ ఐడి పెట్టాలి అండ్ షిప్పింగ్ అనేది పే చేసేసేయాలి. మీరు స్క్రీన్ షాట్ పెట్టిన రోజే మిగతా ప్రాసెస్ కూడా మీరు క్లియర్ చేయాలండి డెఫినెట్గా. సో అలా అయితే మీకు ఫాస్ట్గా డిస్పాచ్ కూడా అవుతుంది. ఈరోజు స్క్రీన్ షాట్ పెట్టేసేసి కొన్ని రోజుల తర్వాత రియాక్ట్ కూడా అవుతున్నారు. సో అలా అయితే కన్సిడర్ ఉండదు, ప్లీజ్ అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ డెఫినెట్గా నెక్స్ట్ వీడియోస్ నుంచి 200 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. మీకోసం ఇంకా చాలా మంచి గివ్ అవే గిఫ్ట్స్ అయితే ప్లాన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్.